ఎప్పుడు కూడా ఒక 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుపుకునే విధంగా మన ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు చిగురుమాడు మండలానికి సంబంధించి 5 సంవత్సరాలుగా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల యొక్క విజ్ఞప్తులకు అనుగుణంగా ప్రభుత్వ సహకారము, ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారంలో ఉన్నటువంటి గౌరవ ప్రభుత్వం తరఫున వీలైనంత వరకు సేవ చేసే ప్రయత్నం చేసినారు. ఉగాది పట్టడిలాగా కొంత సంతృప్తినియచ్చు, తీయగా, కొంత పుల్లగా ఇంకా చేయాల్సి ఉండొచ్చు, కొంత కాలం ఉండొచ్చు, పుట్ట చేదున్నా ప్రజా జీవితంలో మనం మన పాత్రను సరిగా ప్రోత్సహించినామా, చేసినామా లేదా అనేటువంటి ఒక అంశం. గత 5 సంవత్సరాలుగా గ్రామాల్లో ఇంతకుముందు సోదరి స్వప్న చెప్పినట్టుగా కరోనా కావచ్చు, మీ దగ్గర ఉన్నది కాబట్టి దాని సందర్భంగా మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జూలై 3, డిసెంబర్ 3 ఎన్నికై 6 నెలలు అవుతుంది. 6 నెలల కాలంలో శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీర్వచనతో మాకు ఇంకొక సంతోషం ఏంటంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో చిగురుమాడు మండలం అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి తప్పకుండా నేను మిగతా 6 నిర్లక్ష్యం చేస్తా అంటలేదు. కానీ నా మొదటి ప్రాధాన్యత అభివృద్ధి చేయాల్సినటువంటి యొక్క రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా నాకు ఎక్కువగా ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా ఒక గృహిణి నుండి రాజకీయ జీవితాలకు రావడానికి కారణం సోనియా గాంధీ గారు. 50% మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది. మీరు రాజకీయ ప్రస్థానం డిఫరెంట్, కానీ సోనియా గాంధీ గారు ఒకవైపు తన చేతులలో అత్తను కోల్పోయి, మరొక వైపు భర్తను కోల్పోయి ఆనాడు పార్టీని నడపాల్సి వచ్చినాడు. 2 చిన్న పిల్లలతో నాకు రాజకీయం వద్దనుకునేటువంటి పరిస్థితులలో యావత్ దేశ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పార్టీ నాయకత్వం తీసుకొని 20 ఏళ్ల పైన కాంగ్రెస్ పార్టీ నడిపి నేను దగ్గరికే చూసిన పార్లమెంట్ మెంబర్గా. పార్లమెంటుకు వస్తే సోనియా గాంధీ గారు చాలా సాదస్యంగా తన బ్యాగ్ పట్టుకొని తానే అమ్మను పోల్చే విధంగా, తల్లిలాగా ఒక ఆప్యాయత చూపేట విధంగా ఆ వ్యవహారం చేస్తుంటే అందుకే మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది. మీరు ఎలా మాకు అంటే ఒక గృహిణిగా రాజకీయాలకు రావడంతో కొత్త కావచ్చు, కానీ శ్రీనివాసరెడ్డి గారు నేను విద్యార్థి సంఘ రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఉన్నాం. మీ పార్టీలో వాళ్ళ పార్టీలో తనకు అవకాశాలు రాకపోవచ్చు, కానీ నిబద్ధత ఆర్గనైజేషన్ కొరకు వారు ఆ పార్టీలో, నేను ఎన్ఎస్ఏ నాయకుడిగా నేను కూడా నా పార్టీలో గట్టిగా కొట్లాడేలా మారకుండా అనేక రకాలుగా కష్టాలు పడి ఇలా నేను ఒక అవకాశం తీసుకోగలిగిన నా ఒక బాధ్యత నిర్వహిస్తున్నాను. ఆలోచనకు అనుగుణంగా మహిళలకు అవకాశం ఇచ్చినారు. మీరు బాధ్యత తీసుకొని మీ తండ్రి గారు కోల్పోయే సందర్భంలో క్యాన్సర్ నుంచి కూడా మనోధైర్యంగా ఉన్నారు. సరే, ఏదేమైనా నేను ఒక మాట మాత్రం కోరుతాను మనస్ఫూర్తిగా, ఎన్నికల వరకే రాజకీయాలు అభివృద్ధికి సంబంధించి లేదా ప్రజా సమస్యల పరిష్కారానికి వచ్చినప్పటికీ మీరెవరు కూడా అయ్యో మా ఎంపీటీసీ పదవి అయిపోయింది అనుకోకండి. మండలంలో రాజకీయ పార్టీలు కావచ్చు, గతం మీకంటే ముందున్న మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కూడా
నేను ఇక్కడ శాసనసభ్యుని ఇక్కడ నుంచి రాష్ట్ర మంత్రిగా వ్యవహారం చేస్తా ఉన్నా. దయచేసి ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రజల సమస్యగా భావిస్తారు. రాజకీయ కోణంలో చూడదు. రాజకీయ కోణం ఎన్నికలప్పుడే. కాబట్టి దయచేసి ప్రజా సమస్యల్ని దృష్టికి తేవడానికి పదవి ఉంటేనే సరిపోతుందని అనుకోకండి. తప్పకుండా మీరు యథావిధిగా ప్రజా సమస్యల్లో భాగస్వాములు కండి. ప్రభుత్వం ఏదైనా చేయాలండి అడగండి. గతంలాగా ప్రజల ముందు ప్రజా సమస్యలు అడగడానికి నియంత్రించబడేటువంటి పరిపాలన కాదు ప్రజాపాలన. కాబట్టి దయచేసి మేమందరం కూడా స్వేచ్ఛగా మీరు ఏ అక్షరం తీసుకొచ్చినా వినడానికి సిద్ధంగా ఉన్నామని మాట మనవిస్తూ పార్లమెంట్ మెంబర్గా చూసినాం. పార్లమెంట్ లోపల చర్చ జరిగితే యుద్ధంలాగా జరిగితే ఇద్దరు సభ్యుల మధ్యన అసలు నేను కొట్లాడుకుంటున్నా అంత పెద్ద మంచి మంచి సబ్జెక్టుతో